నల్గొండ జిల్లాలో 65వ నెంబర్ జాతీయ రహదారిని పొగమంచు దట్టంగా కప్పేసింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనదారులు గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. దట్టంగా అలుముకున్న పొగమంచుతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. జాతీయ రహదారిని పొగమంచు కప్పేసింది. ఉదయం 7 గంటలు దాడుతున్నా కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, దట్టమైన పొగమంచు అలుముకుంది. వరుసగా 3వ రోజు కూడా ఇదే పరిస్థితి నెలకొవడంతో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలు కావచ్చు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. దట్టమైన పొగమంచు 7 గంటలు దాటినప్పటికీ కూడా దట్టమైన పొగమంచు ఉండడంతో వాహనాలన్నీ కూడా వాహనాలకు సంబంధించిన హెడ్లైట్లు, ఫాగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి కదులుతున్న పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా కురవడం ప్రారంభమవుతుంది. దాదాపు 7 గంటల వరకు కూడా ఉంటుంది. నిన్నైతే 8 గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు జాతీయ రహదారిని కప్పేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి కొంత ఆలస్యమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దట్టమైన పొగమంచు కప్పుకోవడంతో ఎదుట ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి ఉంది. వాహనాన్ని దగ్గరగా వెళ్ళేంత వరకు కూడా ఎదురుగా ఉన్న వాహనం కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హెడ్లైట్స్ వేసుకొని నెమ్మదిగా వాహనాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జనవరి మాసంలో దాదాపుగా 15 రోజుల వరకు ఇటువంటి పరిస్థితి ఉండే. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దట్టమైన పొగమంచు కురుస్తున్న కారణంగా పోలీసులు స్పష్టంగా వాహనదారులకు ఒక విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకనంటే పొగమంచు కారణంగా వాహనాల రాకపోకల వేగాన్ని నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గమ్యస్థానాలకు చేరుకోవాలంటే కొంచెం ముందుగానే బయలుదేరాలని కూడా చెప్తా ఉన్నారు. ఇటు పోలీసులు సూచిస్తున్న సూచనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించుకోవడమే కాకుండా ఖచ్చితంగా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సరైన సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.